నాయకుడు. బుచ్చి చౌదరి గారు చాలా సీనియర్ నాయకుడు. వారిని నేను 2 ప్రశ్నలు అడుగుతున్నా, ఇప్పటి వరకు మాట్లాడలే. అంత సీనియర్ అయినటువంటి బుచ్చి చౌదరి గారు రాజకీయ వ్యవస్థలో క్లోజ్ అయిపోవడం అనేటువంటిది, నిలబడటం అనేటువంటిది ప్రజా నిర్ణయం. జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలు చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పాడు. అబద్ధానికి ఒక 5గురు సాక్షులుగా పెట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు నిజమే కదా, దానికి సాక్ష్యాలు అవసరంలే. నిజానికి సాక్ష్యాలు ప్రజలే, నిజానికి సాక్ష్యాలు అనుభవించినటువంటి ప్రజలే. ప్రజల్లో ఇవాళ రియలైజేషన్ వచ్చింది. ఈ 8 మాసాల కాలంలో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి నాటకాలు ఏమిటి, తెలుగుదేశం పార్టీ చేసినటువంటి మోసాలు ఏమిటి, తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు చెప్పినటువంటి మోసపూరిత మాటలు మోసాలే అని ప్రజలకు అర్థమైన తర్వాత ఎవరి పార్టీ వెళ్ళిపోతుంది, ఎవరి పార్టీ ఉంటుందనేది తెలుస్తుంది. ఒక్కడే బుచ్చి చౌదరి గారికి నేను సూటిగా అడుగుతున్నది ఏమిటంటే, ఇక్కడ ఉచితంగా ఇసుకిస్తారని చెప్పినటువంటి మీ ప్రభుత్వం, మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో ప్రజలకి ఉచితంగా చేరటం లేదు. ప్రజలకు ఉచితంగా ఇసుక చేరటం లేదు. మీరా మీ అనుయాయులా, నేను ఐ డోంట్ వాంట్ టు కామెంట్. కానీ ప్రజలు నష్టపోతున్నారు. 240 రూపాయలు అమ్మాల్సినటువంటి ఉచితంగా ఇవ్వాలి, అమ్ముతున్నారు. అది ఒక తప్పు. దాన్ని 400 రూపాయలకి బ్లాక్ చేసి అమ్ముతున్నారు, అదొక తప్పు. పర్యావరణాన్ని రక్షిస్తానని పదే మాట్లాడినటువంటి పర్యావరణ శాఖ మార్చులు నీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ జిల్లాలో రాత్రులు డ్రెడ్జింగ్ చేస్తున్నారు. రాత్రి సమయాల్లో ప్రొక్లైన్స్తో తీసుకెళ్లి ఇసుకను తరలిస్తున్నారు. అంటే అది ప్రజాధనం దోపిడీగా మీకు కనబడట్లేదా? మీరు దానిలో మీకు సంబంధం లేనట్లయితే ఖచ్చితంగా జరుగుతున్నటువంటి ఈ దోపిడీని అడ్డుకోవడానికి మీరు చేసిన ప్రయత్నాలు 6 మాసాలు చూశాను నేను, ఎక్కడ జరగలేదు. దానిలో మీరు భాగస్వామి అయితే చెప్పండి, నాకు భాగస్వామ్యం ఉంది, ఖచ్చితంగా మేము ఇలాగే చేస్తాం అనేటువంటి మాట. కానీ ప్రజల్ని మోసగించకండి. ఉచితంగా ఇసుక ఇస్తానని ఇసుక ధరల్ని నిర్ణయించిన ధరలకి ప్రజలకు అందుబాటులో లేకుండా చేసి అధిక ధరలకు అమ్మే ప్రయత్నంలో మీ వారిని కూడా అక్కడ ఆ కార్యక్రమంలో కార్యోన్ముఖులను చేసి ప్రజలను మోసగించడం కదా. రాజకీయ పార్టీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక మాట చెప్తే మాట మీద నిలబడుతుంది. తెలుగుదేశం పార్టీ మాట చెప్పిన ఏ సందర్భంలోనూ, ఏ సంవత్సరాల్లోనూ, ఏ పరిపాలనా కాలంలోనూ నిలబడలేదు అనేటువంటిది నా ఆరోపణ. అది 94, 2004, 14, 19, ఇవాళ 24, 29 ప్రారంభం నుంచి కూడా చెప్తున్నాను. మా తమ్ముడు క్వార్టర్ బాటిల్ తీసుకొచ్చి అంటే ఆయన నేను ప్రశ్నిస్తానని వచ్చాడు. జనంలో ఆ అభిప్రాయం ఉంది. నేనేమంటానంటే ఇన్ యాంటిసిపేషన్ ముందే చెప్తున్నాను నేను, జనంలో అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయాన్ని కోల్పోతున్నాడు. ఎంచేతనంటే ప్రజలతో పాటు పవన్ కళ్యాణ్ కూడా మోసపోయారు అనేటువంటిది నమ్మాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎంచేత చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ఒక పేపర్ చదివారు. 50 ఏళ్ళు దాటిన బీసీలకి జూన్ మాసం నుంచే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాము, ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తాము, 18 సంవత్సరాల వయసు పైబడి 60 సంవత్సరాల లోపునున్న ప్రతి మహిళకి 15,000 రూపాయలు ఇస్తాము. ఆ నీకు 10 ఆయన అన్నాడు. అదే ఈయనలా, ఈయన ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని అన్నారు. ఆ మాట నేను మళ్ళీ ఒకసారి ఉట్టంకిస్తున్నాను. ఎందుకు వాళ్ళు మర్చిపోండొచ్చు, బిజీ కదా. ప్రభుత్వ పరిపాలనలో ప్రజలకు ఇచ్చిన మాట మర్చిపోతే గుర్తు చేయాల్సిన బాధ్యత ఎవరిది? ప్రతిపక్షాన్ని. నేను ఆ పాత్ర పోషిస్తున్నాను. అంతేకాకుండా వారు చెప్పినటువంటి ప్రతి అంశంలోనూ కూడా ఏదైతే ఉచిత ఇసుక ఉచితంగా ఇస్తున్నారా మీరు చెప్పండి? లేదు. మీరేదో ధర నిర్ణయించారు, ఆ ధరకి ఇస్తున్నారా చెప్పండి? లేదు. ఈ మధ్యలో వ్యత్యాసం ఉన్నటువంటి సొమ్ముని ఎవరు దోస్తున్నారు? దాన్ని నిరోధించాల్సింది ఎవరు? అధికారంలో ఉన్నవాళ్ళు కదా, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కాదు.
అధికారంలో ఉన్న వాళ్ళు ఎందుకు నిరోధించట్లేదు? అందులో అవినీతిలో వాళ్ళు భాగస్వాములు కాదా? దానికి పర్యావరణం గురించి పవన్ కళ్యాణ్ గారు పదే పదే మాట్లాడతారు. ఇవాళ గోదావరిలో డ్రెడ్జింగ్ జరుగుతూ ఉంది. డ్రెడ్జింగ్ చేయడం అనేది నేరం అని మీరే కదా ఒక చట్టం చేశారు. ఆ చట్టాన్ని ఎందుకు అమలు చేయట్లేదు? డ్రెడ్జింగ్ చేసి వాళ్ళ మీద ఎందుకు శిక్షలు మీరు విధించడం లేదు? లేకపోతే వాళ్ళని ఎందుకు మీరు కట్టడి చేయట్లేదు? ఆలోచించాలి.